నిత్యం సమాజంలోని పలు సమస్యలను బయటకు తెలియజేసే విలేకరి తన సొంత సమస్యలపై రోడ్డెక్కాడు. ప్రభుత్వాలు మారినప్పటికీ ఇళ్ల స్థలాలు గాని, టోల్ ప్లాజా మినహాయింపు కానీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, విద్యా సంస్థల్లో రాయితీ వంటి పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కృతం కాలేదు. తాము పడుతున్న సమస్యలను పరిష్కారం కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. విలేకరులు చేపట్టిన దీక్ష వివరాలు మా బ్యూరో జవాన్ సుదర్శన్ తెలియజేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే జర్నలిస్ట్ సమస్యలు ఉన్నాయో అకడేషన్ జీవో పాస్ చేసుడు కాదు. ఎందుకంటే జర్నలిస్ట్ సమస్యలు చాలా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ తరపు నుంచి ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తులు కూడా మనకు ఒక దృష్టికి రావాలి. ఎందుకంటే దాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా జర్నలిస్ట్ సమస్యలు ఏంటంటే వాళ్ళకు అకడేషన్ ఏదైతే జీవో పాస్ చేసేది కాదు, అక్కడ సమస్యలు డబుల్ బెడ్రూమ్ తో పాటు అదేవిధంగా వాళ్ళకి గతంలో మనకు ఆల్ ఇండియా లెవెల్లో టోల్ ప్లాజాలు ఫ్రీగా ఉండే టోల్ ప్లాజాలు ఏదైతే కార్లకు జర్నలిస్టులకు ఫ్రీగా ఉన్న టోల్ ప్లాజాలను దానికి ఇంప్లిమెంట్ చేయాలి. మరియు డబుల్ బెడ్రూమ్ ప్రతిదీ వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రోజు మనము ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడక్కడ వాళ్ళు జర్నలిస్ట్ సమస్యల పైన వాళ్ళు వేరే సమస్యల గురించి రాసే జర్నలిస్టే వాళ్ళ సమస్యల గురించి ఇక్కడ నిర్మల్ జిల్లాలోనే ధర్నా చేస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించాలా. ప్రతి రాజకీయ పార్టీలు వాళ్ళు బేస్ చేస్తూ ప్రతి రాజకీయ పార్టీలు అందరూ కలిసి కట్టుగా ప్రతి జర్నలిస్ట్ సమస్యలు మా సమస్యగా భావించి వాళ్ళ సమస్యలు ఏది ఉందనేది ఎన్నో అవినీతి జరిగినా దానికి బయట పెట్టే జర్నలిస్టే సమస్య ఉందంటే దానికి భావించి వాళ్ళ సమస్యలకు మనకు సంఘీభావం తిరగడానికి మన నిర్మల్ జిల్లాలోనే మనకు జర్నలిస్ట్ సమస్యల పైన వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ధర్నాలు ఎలా ఉంది, వాళ్ళ సమస్యలు ఏంటంటే తెలుసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యే కానీ గతంలో మంత్రిగా ఉన్న ఐక్యరెడ్డి కూడా దీని విషయంలో ఎన్నోసార్లు మేము రిప్రజెంటేటివ్ పత్రాలు కూడా మేము ఇచ్చినాము. దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. అదేవిధంగా మన గతంలో ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో దీనికి పట్టించి వాళ్ళ సమస్యలు ఫాలో చేసిన తర్వాత అకడేషన్ వీళ్ళు సురు చేయాలని చెప్పేసి ఈరోజు మనకు ధర్నా చేయడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ నిర్మల్ జిల్లా ప్రాంతంలో వాళ్ళు ధర్నా చేస్తారు. వాళ్ళ సమస్య ఏంటనేది మనకు వాళ్ళ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ద్వారా మరియు వారి యొక్క రిపోర్టర్ ద్వారా మన సమస్య ఏంటనేది తెలుసుకుందాం. ఒక్కసారి గత 15 సంవత్సరాల నుంచి ప్లాట్ల కొరకు జర్నలిస్టులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించడం లేదు. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి కానీ అధికారులు స్పందించడం లేదు. వాళ్ళ వార్తల కొరకు వాళ్ళ సమస్యల కొరకు మాత్రం విలేకరులు రాత్రనక పగలనక కష్టపడుతూనే ఉంటారు. ఇలా ఇల్లు లేక ఎంతో మంది పేదవాళ్ళే ఉన్నారు. విలేకరులు అంటే పేదవాళ్ళే, ఎవరు డబ్బు ఉన్న లేరు. పిచ్చర్లాగా రాత్రనక పగల తిరుగుతారు. కనుక కనీసం ఆ ఇళ్ల కొరకు అధికారుల కొరకైనా అర్జీలు ఇచ్చినా ఆయన పక్కకు వారేస్తున్నారు. చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. దాని గురించి ఇప్పుడు మేము రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాము. ప్లాట్లు ఇచ్చేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష మాత్రం ఆపేయలేదు. మూడు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంలో కొనసాగుతున్న అనేక మంది జర్నలిస్టులు సమస్యలతోటి సతమతమవుతున్నారు. కనీస వసతులు లేక కుటుంబాల పోషణ భారమై బతుకుతున్నటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వినతి పత్రాలన్నీ బుట్టదాఖలే అయిపోయినాయి. ఏ ఒక్కరు కూడా తమ సమస్యను పరిష్కరించలేదు. ఎందరో సమస్యలను ఎదుర్కొంటున్న వారి సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయులుగా తాము కృషి చేసినప్పటికీ తమ సమస్యలు తామే పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇలా జర్నలిస్టులే ఒక రోడ్డెక్కినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టులకు రావాల్సినటువంటి కనీస వసతులను కల్పించడంలో ఈ ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నాయి. గతంలో రైల్వే పాస్ ఉండేది జర్నలిస్టులకు, టోల్ గేట్ లో ఫ్రీ ఉండేది. టోల్ గేట్ నుండి వాళ్లకు సడలింపు ఉండే, అది లేదు. హెల్త్ కార్డు లేదు, ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేదు, స్కూల్ ఫీజులలో రాయితీ లేదు. ప్రభుత్వం ఎన్ని జీవోలు విడుదల చేసినా కూడా కానీ ఒక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకు రాయితీ కల్పించడం లేదు. ఇవన్నీ కూడా కానీ
తమకు కల్పించాలా. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రధానంగా తమ సమస్య ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు కేటాయించే వరకు కూడా కానీ మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ రిలే నిరాహార దీక్షలను విరమించే ప్రసక్తి లేదు. గతంలో అనేక మార్లు టోల్ గేట్ దగ్గర కూడా మాకు సడలింపు ఉంటుందని చెప్పి అడిగితే కూడా వాళ్ళు సిబ్బంది దాడులు చేసేటటువంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలా, ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. पिछले 30 सालों से हम निर्मल के तमाम जर्नलिस्ट अपने मसाइल के हल के लिए रियासती ओहदेदारों के पास, जिला ओहदेदारों के पास, मुकामी सियासी कायदीन के पास, जिला कलेक्टर से लेकर मुकामी एमएलए और हमारे डिस्ट्रिक्ट इंचार्ज मिनिस्टर तक हमने अपने मसाइल को पहुंचाया, लेकिन उसका कोई हल नहीं निकला। जितने भी हमने दरखास्तें उन्हें दी है, सारी की सारी दरखास्तें ऐसा महसूस होता है कि कचरेदान में डाल दी गई। और जो सहूलतें, जिन सहूलतों के लिए हमने अपनी आवाज उठाई, ये जर्नलिस्ट कम्युनिटी वो कम्युनिटी है जो साल के 365 दिन और 24 घंटे हफ्ता भर पूरे 7 दिन हफ्ते के आवाम के मसाइल के लिए और अवामी मसाइल के हल के लिए और मुख्तलिफ ओहदेदारों से लेकर मुख्तलिफ मुलाजिमीन सरकार से लेकर सारे सबके मसाइल के हल के लिए हम आवाज उठाते हैं, हम अपना कलम उठाते हैं। लेकिन आज अफसोस की बात है कि हमको हमारे अपने मसाइल के हल के लिए सड़क पे आना पड़ा। ये हमारे लिए बहुत ही जो है, हमारे लिए बल्कि इस जमहूरियत के लिए, डेमोक्रेसी के लिए और हमारे हुक्मरानों के लिए भी ये सोचने का मुकाम है कि वो जर्नलिस्ट जो दूसरों के लिए, जो अवामी मसाइल के लिए और हुकूमत की फलाही स्कीमात को इम्प्लीमेंट करने के लिए जो अपना कलम उठाते हैं, लेकिन उनको अपने मसाइल के लिए हुकूमत के खिलाफ और रोड पे आना पड़ा, तो ये हुकूमत को भी इस बारे में सोचना चाहिए। और रही बात ये कि इन दिस कनेक्शन ओनली we are already, we explained that we have decided to continue our relay hunger strike until our problems will solve. Otherwise, the hunger strike will continue and until and unless the problem, not only the housing problem, but the problem, all problems of the journalists, including toll plaza, including other facilities to the journalists, including our health cards, all these, until and unless the problems will solve, after the solution of the problems only we will end the strike. Otherwise, the strike will continue. This is the decision of the Press Club Nirmal. జర్నలిస్ట్ సమస్యలు తీరే వరకు ధర్నాలు మాత్రం కంటిన్యూషన్ చేస్తారని వాళ్ళు ధర్నా జర్నలిస్ట్ మిత్రులు అంటున్నారు. అదేవిధంగా ఈ ధర్నాను ఇలాగనే కొనసాగుతాం. ఈ ధర్నా వాళ్ళ యొక్క సమస్యలు తీరే వరకు మాత్రం ఇక్కడ నుంచి ప్రసక్తే, బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఏ న్యూస్ కన్నా వెళ్ళటానికి మేము వెనుకాడం, దానికి న్యూస్ చేయడానికి మేము వెళ్ళమంటున్నాం. ధర్నాలు మాత్రం వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు మాత్రం, ఈ యొక్క సమస్యలు తీరే వరకు మాత్రం బయటికి వెళ్ళేది సమస్య లేదని చెప్పేసి జర్నలిస్ట్ మిత్రులందరూ అంటున్నారు. వాళ్ళ సమస్యలు తీరాలి. అదే అకామిడేషన్ తో పాటు వాళ్ళ డబుల్ బెడ్రూమ్, దాని రైల్వే పాసులు, అవి ఏది గతంలో ఏదైతే కారు పాసులు, ఏదైతే టోల్ ప్లాజా అయితే సడలి బిల్లులు, అది హెల్త్ కార్డు, ఇటువంటి సమస్యలు తీరే వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బయట వెళ్ళడానికి ప్రసక్తి లేదని చెప్పేసి మేము కళ్ళగడ్డగా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఆడియో మాత్రం ధర్నాలు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించలేదని చెప్పేసి అంటున్నాం. ఇది స్పందించి వారి యొక్క సమస్యలను పురస్కరించేలా, తెలంగాణ వ్యాప్తంగా పురస్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులతో చవాన్ సోషల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో.